హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలో వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది మీ సేవ లాగిన్ ద్వారా అయితే పొందొచ్చండి. సో అది కూడా మనం మన యొక్క లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ అయితే చేయించాలి. సో దానికైతే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీ సేవ లాగిన్ చేసిన వెంటనే అక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ అండ్ డెత్ అనేది ఉంటుంది. సో ఈ బర్త్ అండ్ డెత్ దగ్గర ఇక్కడ మనకి సర్వీస్ టైప్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డెత్ అయితే డెత్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కిందకి చూస్తే ఫిజికల్ డాక్యుమెంట్ అంటే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్, లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది మీకు మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు వెళ్ళి సో ఫామ్ 10 అనేది రాయించి రావాలి. సో ఆ ఫామ్ 10 అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మేజర్ పంచాయతీకి అయితే ఇస్తారు. సో లేదు చిన్న చిన్న పంచాయతీకి అయితే మీరు ఆర్డీఓ ప్రొసీడింగ్ ద్వారా మీరు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అయితే పెట్టాలి సిడిఎంఏ ద్వారా. సో ఇక్కడ మనకి సిడిఎంఏలోకి వెళ్తే నాన్ అవైలబిలిటీ బర్త్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఎవరికైతే పంచాయతీలో ఇవ్వలేదో సో వారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అండ్ అలాగే సెల్ఫ్ అటాచ్మెంట్ అంటే నోటరీ కూడా పెట్టిన తర్వాత ఈ యొక్క నాన్ అవైలబిలిటీ అప్లికేషన్కి అయితే అప్లై చేయడానికి అవుతుంది. సో మేజర్ గా మీ యొక్క పంచాయతీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఫామ్ 10 అని చెప్పి అయితే ఇస్తారు. సో ఆ యొక్క ఫామ్ 10 అనేది అయితే వాళ్ళు రాసిస్తారు. సో అది ఉండాలి మెయిన్ గా. అండ్ అలాగే రేషన్ కార్డ్ అది ఎలాగో ఉంటుంది. అండ్ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇక్కడ సెల్ఫ్ అఫిడవిట్ అని ఉంది. సో అక్కడ మీరు నోటరీ అయితే చేయించుకు రావాలి. సో మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ కి నోటరీ చేయాలి అంటే సో వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మేజర్ గా అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, బర్త్ డీటెయిల్స్ అండ్ అలాగే సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ సో ఇవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ అనేది మనం మాన్యువల్ గా తీసుకోవచ్చా లేదా లోకల్ పోస్ట్. సో ఇది మనం ఆన్లైన్ ద్వారా ఎవరికైనా చేసినట్టయితే మనం పోస్ట్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది. సో వారి నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కి అయితే ఆ యొక్క ఆర్డీఓ ప్రొసీడింగ్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. మనం ఈ యొక్క లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ కి అప్లై చేసిన తర్వాత మీకు మీ యొక్క విఆర్ఓ అనేది కాంటాక్ట్ అయితే అవుతారు. సో వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ అనేది అయితే చేస్తారు. సో వాళ్ళు ఒక 1000-2000 అయితే అమౌంట్ అనేది అయితే ఛార్జ్ చేస్తారు మీ దగ్గర. సో ఛార్జ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో అది ఆర్డీఓ ప్రొసీడింగ్స్ అయితే వెళ్తుంది ఆర్డీఓ ఆఫీస్ కి. సో అక్కడ వెరిఫై అయిన తర్వాత మీకు ఆర్డీఓ ప్రొసీడింగ్ సర్టిఫికేట్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రొసీడింగ్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి మీ యొక్క పంచాయత్ సెక్రటరీకి ఇస్తే వాళ్ళు ఆ యొక్క ఆర్డీఓ ప్రొసీడింగ్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది అయితే 5 మినిట్స్ లోనే ఇచ్చేస్తారు. సో సేమ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయడమే, ఇంకా అంత మించి ఏమీ ఉండదు. సో ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ పేరెంట్ డీటెయిల్స్ అండ్ ఎప్పుడు పుట్టారు, ఏ టైంలో పుట్టారు, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో అవన్నీ కేర్ఫుల్ గా చెప్పిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది అయితే జనరేట్ చేసేస్తారు. సో 2 కాపీస్ అయితే తీసుకుంటారు, ఒకటి వాళ్ళ దగ్గర ఒకటి మీ దగ్గర. సో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనేది మీరు లామినేషన్ చేయించుకొని ఉంచుకోవడమే. సో ఇదే ప్రాసెస్. సో మనకి ఎక్కువగా లెంతీ ప్రాసెస్ అనేది ఈ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అప్లికేషన్. సో ఈ ఆన్లైన్ చేయడం ద్వారా కొంచెం అప్లికేషన్ అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆర్డీఓ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అయితే చాలా ఈజీగా అయితే అయిపోద్ది. సో ఆర్డీఓ ప్రొసీడింగ్ రావడం కోసమే మనం ఇంత కష్టపడాలి. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది మేము ఆన్లైన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. అండ్ అలాగే మన శ్రీను ఇంటర్నెట్ ఛానల్ ద్వారా ఇంకా చాలా సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ పైన చూసిన సర్వీసులన్నీ కూడా మీరు మా దగ్గర నుంచి అయితే చేయించుకోగలరు. సో జెన్యూన్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క బర్త్ అప్లికేషన్ గురించి ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను వాట్సాప్ ద్వారా లేదా టెలిగ్రామ్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా సో ఏ విధంగా సరే మీరు నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఫర్దర్ గా నేను మీకు ఆ యొక్క డౌట్స్ అనేది అయితే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.